తెలంగాణలో ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం ఈ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. 2022 మార్చి 28లో ఈ కొత్త టెంపుల్ని ప్రారంభించారు. ఈ టెంపుల్ హైదరాబాద్ జనగాం హైవే నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎదురుగా కొండపైనే కనిపించేదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అలాగే మనకు ఎదురుగా కనిపిస్తున్న గోపురం నుండే మనం కొండపైకి నడకదారి ఉంటుంది. టోటల్గా 400 స్టెప్స్ ఉంటాయి. ఇదే పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్స్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. కార్స్కి అయితే 50 రూపీస్, అలాగే బైక్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొండపైకి కూడా మనం వెహికల్స్ తీసుకెళ్ళచ్చు. దానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలామంది ఇక్కడ వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. ఈ పార్కింగ్ దాటి కాస్త ముందుకు వెళ్తే న్యూ బస్టాండ్, కళ్యాణకట్ట, నిత్య పుష్కరిణి, అలాగే అన్నదాన సత్రంలు ఉంటాయి. బస్టాండ్ నుండి టెంపుల్కి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అలాగే సేమ్ బస్ కార్ పార్కింగ్ నుండే వెళ్తాయి. సో మనం ఇక్కడ నుండి ఆ బస్సు ఎక్కొచ్చు. 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. వీళ్ళంతా బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బస్సు ఎక్కిన 5 నిమిషాల్లో మనం టెంపుల్లో చేరుకుంటాం. టెంపుల్ ఆర్చ్ పక్కనే స్పెషల్ ఎంట్రీకి 150, అలాగే బ్రేక్ దర్శనానికి 300 ఛార్జ్ చేస్తారు. టెంపుల్ లోపలికి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ బ్యాగులు అలో ఉండదు. అందుకనేసి మనం కింద ఇవన్నీ పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. మొబైల్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఫ్రీ దర్శనానికి ఎంట్రీ నుండి మనం 4 ఫ్లోర్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఫైనల్గా పైకి వచ్చాక ఈ గోల్డ్ కలర్ లైన్లో వస్తాము ఫ్రీ దర్శనానికి. ఈ లైన్ నుండి టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లైన్ మధ్యలో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడే మనం కొబ్బరికాయలు కొట్టాలి. టెంపుల్ లోపల అయితే అలో లేదు. అలా చుట్టూ తిరిగి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. స్పెషల్ దర్శనం వాళ్ళకి ఇక్కడ నుండి ఎంట్రీ ఉంటుంది. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. మనకి ఎదురుగా కనిపిస్తుంది ఈస్ట్ గోపురం. ఇటు సైడ్ నుండి భక్తులందరూ టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే దర్శనం అయ్యాక వెస్ట్ గోపురం నుండి బయటికి వస్తాము. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 దాకా ఉంటుంది. ఇక్కడున్న ఓల్డ్ టెంపుల్ 2 ఎకరాస్లో ఉండేదంట. ఇప్పుడు మొత్తం దీన్ని 16 ఎకరాస్కి ఎక్స్పెండ్ చేశారు. ఈ గుడి నిర్మాణం కేవలం బ్లాక్ స్టోన్ని మాత్రమే ఉపయోగించారు. ఈ బ్లాక్ స్టోన్కి కృష్ణశిల అంటారు. ఈ స్టోన్ని మొత్తం ఒకటే ప్లేస్ నుండి తెప్పించారు. ఈ గుడిని నిర్మించారు. చాలా టెంపుల్స్లో 3-4 రకాల స్టోన్స్ యూజ్ చేస్తారు, కానీ ఒకే స్టోన్ని యూజ్ చేసి నిర్మించిన అతిపెద్ద టెంపుల్ ఇది. అలాగే ఈ రాళ్ళ మధ్యలో కూడా సిమెంట్ వాడలేదు. పురాతన పద్ధతిలో సున్నము, అలాగే అలోవెరా, మరికొన్ని రసాయనాలు మాత్రమే వాడారు. ఈ గుడిని పురాతన పద్ధతిలో నిర్మించబడింది. ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. ఈ డబ్బు ఈ టెంపుల్కి మాత్రమే కాదు, దీని సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ ఆక్యుపేషన్స్కి, అలాగే రోడ్ అండ్ బిల్డింగ్ డెవలప్మెంట్స్కి, ఇంకా రకరకాల ఫెసిలిటీస్ కోసం ఖర్చు చేశారు. కేవలం గుడికి నిర్మాణానికి మాత్రమే 248 కోట్లు ఖర్చు చేశారంట. ఈ గుడిని కేవలం 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటారు. ఈస్ట్ గోపురం పక్కనే మనం 2 ఏనుగులని చూడొచ్చు. అలాగే వాటి పక్కన ద్వారపాలకులు. ఈ గుడిలో మొత్తం 600 విగ్రహాలు ఉంటాయంట. ఒకసారి టెంపుల్ లోపల ఉన్న విజువల్స్ అన్నీ చూడండి. ప్రజెంట్ అయితే టెంపుల్ లోపల మొబైల్స్ అలో లేదు. ఈ విజువల్స్ అన్నీ టెంపుల్ ఓపెన్ చేసిన కొత్తలో తీసినవి. మనం ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అయ్యి స్టెప్స్ దిగి కిందకి వస్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. మీరు గర్భాలయానికి వెళ్ళే రూట్లో చాలా అద్భుతమైన శిల్పాలని చూడొచ్చు. లోపల మొత్తం లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గర్భాలయం ఎంట్రన్స్ పైన నరసింహస్వామి అవతారానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చాలా అద్భుతంగా మలిచారంట. తప్పకుండా చూడండి. ఇదే వెస్ట్ గోపురం. మనం దర్శనం అయ్యాక వెస్ట్ గోపురం నుండి బయటకు వస్తాం. ఈస్ట్ గోపురము, వెస్ట్ గోపురము పెద్దగా ఉంటాయి. అలాగే సౌత్ అండ్ నార్త్ గోపురాలు కొంచెం చిన్నగా ఉంటాయి. అలాగే గర్భాలయం ప్రాంగణంలో కూడా మనల్ని అలో చేయరు. దర్శనం అయ్యాక డైరెక్ట్గా బయటికి రావాల్సి ఉంటుంది. ఈస్ట్ గోపురం పక్కనే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు మొబైల్స్లో. మొబైల్స్ అలో లేదు అన్నారు, మరి ఎలా దిగుతున్నారు అని అనుకోవచ్చు. మనం దర్శనం అయ్యాక మనం కిందకి వెళ్ళి మొబైల్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
అలాగే దర్శనానికి వెళ్ళే ఎంట్రీ నుండి కాకుండా మనం రిటర్న్లో కిందకి వెళ్ళే స్టెప్స్ నుండి పైకి రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ బయట ప్రాంగణంలో ఫొటోస్ వీడియోస్ కానీ ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఈ గోపురం ఇరువైపులా కూడా మనం ఏనుగులు చూడొచ్చు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని పల్లవ, చోళ, కాకతీయ మరియు విజయనగర స్టైల్ని యూజ్ చేసి నిర్మించారు. ఈ టెంపుల్లో ఒక్కొక్క రకమైన ఆర్కిటెక్చర్ని మనం గమనించవచ్చు. టెంపుల్ని కొత్తగా నిర్మించినా కూడా ఆర్కిటెక్చర్ మొత్తం పురాతన పద్ధతిలో ఉంటుంది. ఈ టెంపుల్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి నిత్య దీపారాధన. అలాగే మెట్ల మార్గం నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వామివారికి టెంకాయ కొట్టుకొని దర్శనానికి వెళ్తారు. అలాగే స్వామివారి నామాలు ఉన్న దాంట్లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ఎండకి వానకి పాడవకుండా దాంట్లో ఉంచుతారు. ఫెస్టివల్స్ టైంలో మాత్రమే అది బయటకు తీసి స్వామివారిని ఊరేగిస్తుంటారు. మనం దర్శనం అయ్యాక ఇక్కడి నుంచి ఈ మెట్ల మార్గం నుండి కిందకి వెళ్ళాలి. ఇలా కిందకి వెళ్ళే దారిలోనే స్వామివారి ప్రసాద కేంద్రం కూడా ఉంది. కొంతమంది భక్తులు అయితే ఇక్కడ ప్రసాదం తీసుకొని పైన కూర్చొని తింటారు. చూసారు కదా, ఇదే స్వామివారి ప్రసాదం కౌంటర్లు. ఇలా ప్రసాదం కౌంటర్ దాటుకొని కొంచెం ముందుకు వచ్చాక మనకి రైట్ సైడ్లో ఒక పెద్ద శివాలయం అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా దర్శనం చేసుకోండి. కొంతమంది భక్తులకి ఈ శివాలయం గురించి తెలియకుండా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుంటారు. చూసారు కదా టెంపుల్ అనేది ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం స్వామివారిని దర్శనం చేసుకుందాము. ఇదే స్వామివారి కోనేరు. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.